చూద్దాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 561 561. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టం. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. అందరూ ఈ మాట నాతో చెప్పండి. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టం అనే మాటను ప్రక్కన పెడదాం. అది వేరే సబ్జెక్టు. ఈ క్రింది భాగాన్ని మనం తీసుకుందాం. బైబిల్లో మనం చదువుతున్నాం, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. బైబిల్ సాధిస్తున్న మాట. ప్రసంగి మనకు తెలియచేస్తున్నాడు, ప్రసంగం చేస్తా ఉన్నాడు. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు పాడు చేస్తాడట. అందుచేత బైబిల్ సెలవిస్తుంది. 1వ కీర్తన 1వ చరణాన్ని మనం చదువుకుంటే అక్కడ రాయబడింది. ఆ మాట చదువుదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక. స్తోత్రం చెప్పండి. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడు కనుక బైబిల్ సెలవిస్తుంది, మీరు పాపుల మార్గములో నిలవద్దు. ఏమవ్వద్దు? చెప్పాలి గట్టిగా. పాపుల మార్గములో నిలవద్దు. బైబిల్ సెలవిస్తుంది, లేడు నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందరూ పాపం చేసిన వారే. భూమి మీద నీతిమంతుడు ఒకడును లేడు. కానీ యేసు రక్తంలో కడగబడ్డ విషయాన్ని మనం, యేసు రక్తంలో కడగబడ్డ దగ్గర నుండి మనము ప్రత్యేకించబడ్డ జనాంగం. పాపానికి మనకు సంబంధం లేదు. పాపానికి మనం స్వస్తి చెప్పేశాం. పాపానికి మనం ఫుల్ స్టాప్ పెట్టేశాం. అందుకే బైబిల్ సెలవిస్తుంది, పాపుల మార్గమున నిలవద్దు. నేను అడుగుతూ ఉన్నాను, గత బళ్ళారాధన నుండి బళ్ళారాధన వరకు నీ యోచన, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ సత్ప్రవర్తన ఏ రీతిగా ఉంది? దేవునికి దగ్గర చేసిందా? దేవునికి దూరం చేసిందా? దేవునికి దగ్గర అయ్యావా? దేవునికి దూరం అయ్యావా? ఒక్కసారి ఆలోచించు దేవుని వాక్యాన్ని. బైబిల్ సెలవిస్తుంది, పాపుల మార్గంలో నిలవద్దు. రక్షించబడక ముందు మనం పాపం దగ్గరికి వెళ్ళాం. కానీ రక్షించబడిన తర్వాత పాపము మన దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తుంది. ఏం చేస్తుందండి? చెప్పాలి గట్టిగా. పాపము పరిగెట్టుకుంటూ వస్తుంది. పాపానికి దూరంగా పారిపోవాలి. యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. యోసేపు ఏం చేశాడండి? చెప్పాలి గట్టిగా. పాపానికి దగ్గర అయ్యాడు, దూరం అయ్యాడా? పాపానికి దూరం అయిపోయాడు. రకరకాల పాపాలు మనం ప్రేరేపిస్తాయి. జోదం, త్రాగుడు, రకరకాల అలవాట్లన్నీ మనల్ని పాపంలోనికి పడేయడానికి, పాపంలో లాగడానికి, మనకి నాశనాన్ని తీసుకురావడానికి, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, నిత్య జీవనం నుండి తప్పించడానికి అనేక రకాల పాపాలు మన మీద పడతా ఉంటాయి, మనం ప్రేరేపిస్తూ ఉంటాయి. వాటి వైపు చూడకూడదని బైబిల్ సెలవిస్తుంది. పాపపు మార్గములో, పాపులు కూర్చుండు స్థలములో కూర్చోవద్దు. ఎందుకు కూర్చోవద్దు అని అంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయింది, ఆయన పాపుల గుంపును నువ్వు వార్చజాలడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపాన్ని సహించలేడు దేవుడు.
పాపిని ప్రేమించాడు, కానీ మనుషులు ఉన్న పాపాన్ని ఆయన ద్వేషించాడు. అది అద్భుత దేవుడు. కాబట్టి పాపపు మార్గములో మనం నడవకూడదు, పాపల మార్గంలో నిలవకూడదు. ఎందుకు నిలవకూడదు పాస్టర్ గారు పాపపు మార్గంలో అనంటే, నీ మంచి ఆలోచనలు పాడైపోతాయి, నీ మంచి మార్గాలు పాడైపోతాయి, నీ మంచి తలంపులు పాడైపోతాయి, నీకు ఉన్న మంచి భవిష్యత్తు పాడైపోతుంది. అందుకే పాపపు మార్గములో నిలవద్దు, పాపులు కూర్చుండు స్థలములో కూర్చోవద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు అని బైబిల్ సెలవుస్తుంది. ఎందుకు నిలవకూడదంట? బైబిల్లో రాయబడిన మాట మనం చదువుదామా? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకుంటే, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథానికి అనుకుంటున్నారండి, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. పాపం ఏం చేస్తుంది? చెప్పాలి గట్టిగా. పాపము మనిషిని వెంబడిస్తుంది, పాపం ప్రేరేపిస్తుంది. అందుకే ఈ పాపం అనే చేదైన వేరు మనలో ఉండకూడదు. పాపం మనిషిని పతనం చేస్తుంది. పాపం మనిషిని ఏం చేస్తుంది? పతనం చేస్తుంది. పతనం వైపు మనం అడుగులు వేయకూడదు. పాపం పతనం చేస్తుంది. ఎరిగిన యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. పాపం దగ్గరకు వచ్చింది. ఆ ఫరో భార్య అందగత్తి, ఐశ్వర్యం కలిగింది, కానీ యోసేపు మీద కన్ను వేసింది. యోసేపు యవ్వనస్తుడు, అందమైన రూపము కలిగినటువంటి వాడు, కానీ దేవుని నమ్ముకున్నవాడు, పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇచ్చిన వాడు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నటువంటి వాడు యోసేపు. అటు యోసేపునట ఈమె వచ్చి, అయ్యా నాతో పాపం చేయి, నాతో విభజించు, ఇదిగో నీకు ఏం కావాలి అది చూస్తా, నువ్వు పనుడివి, నేను యజమాని చేస్తా, ఇంట్లో పనుడివి, నేనేం చేస్తా? యజమానం చేస్తా అని ఆమె ఎన్నో రకాలుగా ప్రేరేపించినప్పటికీ ఆమె అందానికి, ఆమె మాయ మాటలకు లోబడకుండా పాపానికి దూరంగా పారిపోయాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. పాపానికి ఏమైపోయాడు? దూరంగా పారిపోయాడు. యోసేపు లాంటి జీవితం మనకు కావాలా? నేను అడుగుతున్నాను, పాపానికి దగ్గర అవుతున్నావా? ఈరోజు ట్రెండ్ అయిపోయింది, ఆడపిల్లలకి బాయ్ ఫ్రెండ్స్ అంట, ఆడపిల్లలకి ఏంటంటే బాయ్ ఫ్రెండ్ అంట, మగోళ్ళకి ఎవరు? గర్ల్ ఫ్రెండ్ అంట. ఎంత దారుణం అండి! నేను చెప్తున్నాను, నాశనం అయిపోతారు, పాడైపోతారు. ఆడోళ్ళకి ఆడోళ్ళే ఉండాలి ఫ్రెండ్స్, మగోళ్ళకి మగోళ్ళే ఉండాలి ఫ్రెండ్స్. అంతేగాని బాయ్ ఫ్రెండ్ అన్నావు అనుకో, ఒకరోజు నీ గోడ పగలకూడదు. జాగ్రత్త. దేవుడు బిడ్డలారా, బాయ్ ఫ్రెండ్లో పెద్ద మాయ్ ఫ్రెండ్. జాగ్రత్త. అంటూ ఆలోచన పొందేమో మానుకోవటం మంచిది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఒక నెట్లో ఏదో చూస్తుంటే నాకు టక్కన వచ్చింది. ఏమిటని ఇట్లా నొక్కితే ఒక ఆమె ఇద్దరితో మాట్లాడుతుంది, పురుషులతో. అమ్మాయే రెండు సెలవు పెట్టుకుంది, ఒకే దాన్ని ఇద్దరితో మాట్లాడుతుంది. అదేమిటంటే నా బాయ్ ఫ్రెండ్స్. ఎవరు వెళ్ళారా? జీవితాలు మననం చేసుకోవద్దు, జీవితాలు నాశనం చేసుకోవద్దు. యవ్వన జీవితం విలువైన జీవితం, మనిషి జీవితం విలువైన జీవితం. జోసెఫ్ రాజు మంచోడు అని చెప్పుకోవడానికి, ప్రపంచానికి తెలియడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అది జోసెఫ్ రాజు చెడిపోయినని చెప్పుకోవడానికి 30 నిమిషాలు చాలు ప్రపంచానికి. ఏది స్పీడ్ ఉందండి? జాగ్రత్త. నీ జీవితానికి విలువ తీసుకొచ్చేది చాలా సంవత్సరాలు. కట్టుకో. మోయాబు ప్రాంతం నుండి రూతును, మోయాబు ప్రాంతం నుండి బెత్లెహేముకు వచ్చింది, కానీ
ఆమె యవ్వనస్తురాలే, చక్కటి రూపం వస్తే ఆయనను కొద్దివారినైనను గొప్పవారినైనను యవ్వనస్తులను వెంబడింపక ఆమె బాధ్యత ఏమిటో పనేమిటో అదే పొలములో పని చేసుకుంటూ ఉంది ఆమె. స్తోత్రం చెప్పండి. ఆమె హల్లెలూయా. అందుకే రూతు ఆశీర్వదించబడింది. రూతు ఏమైంది? చెప్పాలి గట్టిగా. మనం ఆశీర్వదించబడిన వారంగా ఉండాలి, అనేక మందికి మాదిరిగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, పాపుల మార్గంలో నిలవద్దు. బైబిల్ సెలవిస్తుంది, ఆ కుమారుడా పాపులు ప్రేరేపింపగా నీవు ఒప్పుకోవద్దు. స్తోత్రం చెప్పండి. నాకు కాబట్టి అవకాశం వచ్చింది. యోసేపు ఒప్పుకోలా. పాపానికి దూరంగా పారిపోయాడు. దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. స్తోత్రం చెప్పండి. ఐగుప్తు దేశానికి ఏం చేశాడు? ప్రధానమంత్రిని చేశాడు దేవుడు. అమ్మో, ఎవరు చూడలేదు కదా, వచ్చింది కదా అవకాశం అనుకోవాక దేవుడు చూస్తున్నాడు. ఒకటి, నీ మనస్సాక్షిని నుండి తప్పించుకోలేవు. రెండు, దేవుని నుండి నువ్వు తప్పించుకోలేవు. జాగ్రత్త. నేను ఒక మాట చెప్తున్నా, మన మనస్సాక్షిని చంపుకొని తిరగకూడదు. ఒకటి, దేవుడి నుంచి తప్పించుకోవాలి. రెండు, మన మనస్సాక్షి నుంచి తప్పించుకోవాలి. మన మనస్సాక్షి అనేది నువ్వు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, జాగ్రత్తని హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నేరంలో పడిన మన మనస్సాక్షి మన మీద మోపకు ముందే మన మార్గాన్ని దేవునికి అప్పగించుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు యవనస్తుడికి, అన్నారట, ఒక్క చొక్కే కాదరా, ఒక్కసారికే కాదరా అన్నారట. కాబట్టి ఒక్కసారికి ఫ్రెండ్స్తో అలవాటు పడి వెళ్ళాడు బార్కి వెళ్ళాడు. పెగ్గ మొక్కైంది, మగ్గు జొక్కైంది, అది పెద్ద జొక్కైంది. స్తోత్రం చెప్పండి. మందు బాబు అయిపోయాడు. ఏ బాబు అయిపోయాడు? మందు బాబు అయిపోయాడు. దేవుని పట్లరా, మందు తాగడం ద్వారా నీకు ఏమన్నా లాభం ఉందా? ఒక్కసారి ఆలోచించాలి. మందు తాగడం ద్వారా నీ కన్నులకు విపరీతమైన కనబడతాయని సాయంత్రం 31 అధ్యాయంలో రాయబడి, విపరీతమైన వాగుడు వాగుతావాట. బయట ఉన్నవాడి కంటే లోన ఉన్నవాడు కూడా వస్తాడంట. వాడు ఉద్రేకపరిచేవాడట. మనం చోటకు వెళ్ళాను, ఆయన నేను పోట్లాడుకుని నేను ఆ ప్రాంతంలో ఉన్నాను. ఆయన నిన్ను పోట్లాడుకొని ఆయన వచ్చే ముందు రోడ్డు కాక దగ్గరెట్టేస్తున్నాడు. ఏం కట్టేస్తున్నాడు? కట్టేస్తున్నాడు. అదే ఫుల్గా వేసాడు. ఆయన ఆపే వాళ్ళు ఎవరు లేదు అంటున్నారు. వేసి స్తోత్రం చెప్పండి. ఆఫీస్ బస్సు అట్టాకి లేదు, ఏ మనుషులు అట్టాకి లేదు, నీ ఇంట్లో నీకు అట్టాకి లేదని అట్లా చేస్తున్నాడు. తాగునోడు కళ్ళకట విపరీతమైన కనబడతాయట. తాగిన మైకం, తాగిన తీవ్రత మంచిది కాదు. జోగం మంచిది కాదు. అభిచారం మంచిది కాదు. బైబిల్లో రాయబడింది, నీ భార్య యందు సంతోషించు, నీ భర్త యందు సంతోషించు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తూ, నా కుమారుడా, నా కుమారి, పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు ఒప్పుకోవద్దు. నన్నే చూస్తున్నాడులే, మమ్మల్నే చూస్తున్నాడులే, నాలో ఏ విషయం నచ్చిందో ఇటువంటి విపరీతమైన ఆలోచనలు మార్చుకో. ఆ పాపపు వేరు తీసివేసుకో. దేవునికి నచ్చినట్టు బ్రతక. స్తోత్రం చెప్పండి. నా కుమారుడు, పాపులు నిన్ను ప్రేరేపింపకు, ఒప్పుకుము. ఏ ఒప్పుకుంటే ఏమైంది? బైబిల్ ఏం చెప్తుంది? ఎందుకు ఒప్పుకోవద్దంటుంది అని అంటే, అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుకుంటే, నా కుమారుడా, నా కుమారి, నీవు వారి మార్గమున పోవద్దు. పాపాలకు ఒప్పుకోవద్దు. పైపెచ్చు వారి మార్గమున పోవద్దు. వారి త్రోవల యందు నడవకుండా నీ పాదాలు ఏం చేసుకోవాలి? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకు మంచి చెబుతారు, చెడు చెబుతారా? చెప్పాలి గట్టిగా. మంచి చెబుతాం.
వాళ్ళతో సహవాసం చేసామంటే తాత తెస్తానంట. నాకు బుద్ధి వచ్చేదాకా కొడతాం, తిడతాం. ఎందుకు? ఆ సహవాసం మంచిది కాదు. అట్లా దేవుడు అన్నాడు, బ్రతుకులాడుతున్నాడు. అపారమైన ప్రేమ కలిగిన వాడు, అగాపే ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, పాపు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పుకోవద్దు. నీ పాదములో 10 దగ్గర పెట్టు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పావద్దు. చూసావా, వారి మార్గాన్ని పావద్దు. నువ్వు చెడిపోతావయ్యా. ఏ తల్లిదండ్రులను చెడు మార్గం నడుతుంటే ఒప్పుకుంటారా? అందుకే దేవుడు కూడా అంటాడు, చెడు మార్గంలో వెళ్ళొద్దయ్యా, చెడు మార్గంలో నువ్వు వెళ్ళొద్దు. చెడు పద్ధతులు విడిచిపెట్టు, చెడు ఆచారాలు విడిచిపెట్టు, చెడు సాంప్రదాయాలు విడిచిపెట్టు, చెడు నడవడి మార్చుకో. ఏం చేసుకోవాలి? చెడు నడవడి మార్చుకోవాలి. బైబిల్ సెలవిస్తోంది, నా కుమారుడా, నీ పాదాలు ఏం చేసుకోవాలి? వెనుకకు తీసుకో. కీడు చేయటకై వారి పాదాలు ఏం చేస్తున్నాయి? కీడు చేయటానికి. బైబిల్ సెలవిస్తుంది, కీడు చేయడానికి నువ్వు బయలుదేరితే నిర్మూలం అవుతావు. అంతే. అందుకే కీడు చేయటం మాని మేలు చేయాలి నేర్చుకో. స్తోత్రం చెప్పండి. కీడు చేయటం మాని ఏం చేయాలి? మేలు చేయాలి. ఇంకోటి చెప్పనా, నేను మంచి వెతుకున్నానుకో అది నాకు తరతరంలో మంచి వస్తుంది. నువ్వు చెడు వెతుకున్నావు అనుకో, నీకు చెడు అది నీకు ఎదురు వస్తుంది. మంచిది కాదు. మనం ఏం విత్తాం అది కోసుకుంటామట. కనుక మంచినే విత్తాలి. స్తోత్రం చెప్పండి. ఏం విత్తాలి? చెప్పాలి గట్టిగా. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పుకోవద్దు. ఏం చేయొద్దు? చెప్పండి గట్టిగా. ఒప్పుకోవద్దు. నా కుమారుడా, నువ్వు వారి మార్గమున పోవద్దు. వారి త్రావుల యందు నీవు నడవద్దు. వారి త్రావుల యందు నువ్వేం చేయొద్దు? చెప్పాలి గట్టిగా. నీకు డేంజర్. కొన్ని ట్రాన్స్ఫార్మర్ల మీద కొన్ని ఏరియాలో డేంజర్ బాంబు వేస్తాడు. ఒక పుర్రే 2 ఎముకలు వేస్తాడు. ఎందుకో తెలుసా? ఇది డేంజర్ స్పాట్ అని, అపాయకరమని వేస్తాడు. ఏమైతే ఏంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మనకి ఏమవుతుంది? బకెట్దని వేస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెప్పునప్పుడు వినుకోవాలి. ఈ పుర్రే 2 ఎముకలు వేసాడంటే నీకు కూడా మిగిలేది ఇదే. జాగ్రత్త. కొన్ని వాహనాల మీద బల్లె రాస్తాడు. కొన్ని ఆ ఏరియాలో, గుంటూరు ఏరియాలో తింటే ఆ ఏరియాలో నాకు బల్లె ఆ లైన్ మీద కొన్ని కొట్టిస్ వేస్తాడు. వేగం వద్దు, నెమ్మది ముద్దు. వేగం వద్దు, నెమ్మది ముద్దు. నెమ్మది ముద్దని ఎప్పుడైతే చెప్పాడో వేగంతో వెళ్ళిన వాడు జర్రం జారిపోతాడు, అందులో పడిపోతాడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నా కుమారుడు, వారి త్రావలో నడవకయ్యా, వారి మార్గాలు పోవద్దయ్యా. వారి త్రావలో నడవకుండా నీ పాదాన్ని ఏం చేసుకోవాలి? చెప్పాలి గట్టిగా. చెడిపోయేవారితో చెడిపోకూడదు, నాశనం అయిపోకూడదు, పాడు చేసేవారితో మన సహవాసం చేయకూడదు. వాళ్ళ సహవాసం నాశనం అని తెలుసు, వాళ్ళ సహవాసం రకరకాలుగా ప్రేరేపిస్తుందని తెలుసు. ఎందుకు? దేవుని పెట్టారు. జాగ్రత్త. ఏదో చక్కటి ఏదో సినిమా పాట ఏదో ఉంది, మళ్ళీ విచిత్రం అనిపించింది. బారుకి వెళ్తుంది, బీరు కొడుతుంది, నువ్వు చెయ్యాలా వద్దా? బారుకి వెళ్తుందని తెలుసు, బీరు తాగుతుందని తెలుసు, మళ్ళీ ఏమంటాడు పైపెచ్చు? లవ్ చెయ్యాలా వద్దా? నాయన ఇంకా ఆ మాత్రం ఆ రకంగా ఉన్నవాటి ఏం చెప్పాలరా నీకు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దారుణమైన పరిస్థితులు. దేవుడు అంటాడు, వెనక్కి తీసుకోవయ్యా, వెనక్కి మళ్ళవయ్యా, నీ పాదాలు వెనక్కి తీసుకో. ఎందుకంటే కీడు చేయుటకు వారి పాదములు అడుగులు ఎత్తుతాయి. ఏం చేయడానికి? అందుకే కీడు
చేయటం మాని మేలు చేయాలి నేర్చుకో. ఏం నేర్చుకోవాలట? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుకుంటే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుంటే, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ఎందుకు వెనక తీసుకోవాలి నీ పాదాన్ని అని అంటే, వారు నడిచే త్రోవలు ఏమిటండి? వంకర చూపులు మనలో ఉండకూడదు, వంకర పద్ధతులు మనలో ఉండకూడదు, వంకర యావ మనలో ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోహాను దగ్గరికి రక్షణ పొందడానికి వచ్చిన వాళ్ళందరినీ చూసి అంటాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి, లేదా చెట్ల వేరున కొట్టలి ఉంది. దేవుని బిడ్డలారా, మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఇస్తున్నామా? లేకపోతే రక్షణ పొందాక కూడా వంకర మాటలు, వంకర చూపులు, వంకర యోచనలు, వంకర ఆలోచనలు మనలో ఉన్నాయా? వంకర పద్ధతులు మార్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యవనస్తుడా, దేవుడి బిడ్డ, మార్చుకోవాలి వంకరతనం. వంకరతనం తొందరి జీవితం. వంకర యావ తొలగించుకోవాలి. వంకర పద్ధతులు మనకి మంచిది కాదు. మన విలువలను పాడు చేస్తాయి, మన గౌరవాన్ని తగ్గిస్తాయి. ఎదురుకుండా మనకు భయపడి లేకపోతే గౌరవిస్తాం, కానీ చాటున నిన్ను నన్ను ఏదో ఒకటి అంటున్నా. కాబట్టి జాగ్రత్త. వంకర చూపు మనకు ఉండకూడదు. నీ చూపు ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచించు. నీ ఆలోచన ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచించు. నీ పద్ధతులు ఎట్లా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములు మనం చదువుతున్న ఈ మాట మీరు ఆలోచించాలి. నా కుమారుడా, చదవండి. 2వ అధ్యాయం, సామెతల 2వ అధ్యాయం 15వ వచనం. వారు నడుచుకొను త్రోవలు వంకరవి. ఏమిటండి? వంకరవి. వారు కుటిల వర్తనులు. స్తోత్రం చెప్పండి. వారు నడిచే త్రోవలు వంకరవి. అందుకే నా కుమారుడు, వంకర మార్గంలోకి పోవాక, వంకర మార్గంలోకి వెళ్ళవాక, వంకర యోచన చేయవాక, వంకర టింకరగా ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు అంటున్నాడు అని అంటే, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుకుంటే, దాని నడతలు ఎక్కడికట? మరణమునకు దిగుటకు దారి తీయును. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఎరకరమ్మంటున్నాడు? వాళ్ళ మార్గాలు ఎందుకు పోవద్దు అంటున్నాడు దేవుడు అని అంటే, బైబిల్ సెలవిస్తుంది ఏమిటట మాట? దాని నడతలు వెనక తీసుకోకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? మరణమునకు. పాపం వల్ల వచ్చిన జీవితం మరణం. పాపం పగబట్టేస్తుంది. పాపం పాము లాంటిది, ఎప్పటికైనా కాటేస్తుంది. జాగ్రత్త. ఇది ఒక లోకంలో ట్రెండ్ అయిపోయింది. ఒకరికి 2, 3, 4 ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది లోకంలో. దేవుని బిడ్డలారా, పాపం ప్రమాదం, జాగ్రత్త. పాపం ప్రమాదం, జాగ్రత్త. ఒక యవనస్తురాలు 3 సహవాసం కలుగు. ఆ వయసు ఎంత? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల వయసులో 3 సంబంధం పెట్టుకుంది. నాకు తెలుసు వాళ్ళలో ఒకటి ఎయిడ్స్ ఉంది. వాళ్ళకి ఎయిడ్స్ వచ్చేసింది, ఈ అమ్మాయికి ఎయిడ్స్ వచ్చింది. జీవితం ఎంత ఉంది? నాశనం చేసుకుంది. అందుకే బైబిల్ చెప్తుంది, వెనక్కి మళ్ళుకో, వారు త్రోవలో వెళ్ళమాక. ఏ టాబ్లెట్లు వాడితే మాత్రం ప్రయోజనం ఏముంది? కాటికి కాళ్ళు చాపేసుకున్నాం.
దేవుని బిడ్డలారా, పవిత్రంగా బ్రతుకు. ఇదే బైబిల్ సెలవిస్తూ ఉంది. వారి మార్గం ఏం చేస్తుంది? మరణమునకు దారి తీస్తుంది. దాని అడుగులు చక్కగా చేరును. ఎక్కడికి చేరతాయట? పాతాళం. అసలు పాతాళం అనేది నీ కొరకు నా కొరకు దేవుడు సృజించలా. సాతానికి వారి దూతలకు దేవుడు సృజించాడు పాతాళం. కానీ సాతానుడు వెళుతూ నిన్ను నన్ను వాడు ఆలోచనతో నింపేసి వాడు మన ప్రభావితం చేసి వాడికి ఏర్పరిచినటువంటి పాతాళంలోనికి మనం కూడా లాక్కిపోతున్నాడు. జాగ్రత్త. పాతాళం వైపు అడుగులు వేయవాడు. పాతాళం చాలా ప్రమాదకరమైనది. పాతాళాలను తప్పించుకోవాలి మనం. అందుకే వారి మార్గమున మనం పోకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది విచిత్రం అనిపిస్తుంది లోకంలో. మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చిన తర్వాత పాపం మొదలు పెడుతున్నారు జనాలు. ప్రమాదంలో పడిపోతాం. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. పాపపు యోచన మానుకో. పాపపు అలవాట్లు మార్చుకో. దేవునికి అనుకూలంగా నిన్ను నీవు మలుచుకో. నువ్వు దీవించబడతావు. బైబిల్ సెలవిస్తూ ఉంది. అది పాతాళమునకు ఏం చేస్తుంది? చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండా దాని పాదములు ఇటు అటు తిరుగుతున్నాయి. జాగ్రత్త. ఇంకొక మాట మనం చదువుకుంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తూ ఉంది. నువ్వు పాపులు ప్రేరేపించినప్పుడు నువ్వు అవ్వద్దు. నీ అడుగులు వెనక తీసుకో. ఎందుకంటే దాని త్రోవలు వంకర యోచనలు. నువ్వు వాటితో ఏకీభవించవద్దు. ఏకీభవించకుండా ఏం చేయమంటుంది? దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగు. స్తోత్రం చెప్పండి. తప్పించుకొని తిరుగుము. దాని నుండి తొలగి సాగిపో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోతుతో దేవుడు అన్నాడు, నీవు కానీ నీ కుటుంబం కానీ వెనక తిరిగి చూడొద్దు అని చెప్పాడు దేవుడు. లోతు సొదొమ గొమొర్రా పట్టణం ఏమైపోయిందో తెలియదు కానీ ముందుకు సాగిపోతామన్నాడు. కానీ లోతు భార్య వెనక తిరిగి చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఏ స్తంభం అంటే వెనక తిరగొద్దు అన్నప్పుడు తిరగొద్దు. నీకు లోకంతో పని ఏమిటి? నేను ఎప్పుడు చెప్తాను, నలుగురుగా ఉన్నప్పుడు నలుగురితో ఉన్నప్పుడు యేసును గురించి మాట్లాడుకో. ఒంటరిగా ఉన్నప్పుడు యేసుతో మాట్లాడుకో. స్తోత్రం చెప్పండి. నలుగురితో ఉన్నప్పుడు యేసును గురించి మాట్లాడు. ఒంటరిగా ఉన్నప్పుడు యేసుతో మాట్లాడుకో. ఇంకా నష్టమేమి జరిగిందండి? ఏం కష్టాలు వస్తాయండి నీకు? కానీ మనం దానికి విరోధంగా నడుస్తూ ఉన్నాం. దానికి విరోధంగా వ్యవహరిస్తూ ఉన్నాం మనం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చదువుతున్న ఈ మాట మీరు ఆలోచించాలి. చదవమ్మా. 4:15 వచనం. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరగాలి. పాపం ప్రేరేపించడానికి నువ్వు ఒప్పుకోవద్దు. అడుగులు వెనక తీసుకో. ఏం చేయాలో తెలుసా? తప్పించుకొని తిరగాలి. ఏం చేయాలండి? చెప్పాలి గట్టిగా. తప్పించుకొని తిరుగు. నీకు ఆశీర్వాదం. ముందు కొనసాగిపో. వెనక తిరుగు చూడవాక. తప్పించుకుని తిరుగు. ఏం చేయాలండి? చెప్పాలి గట్టిగా. తప్పించుకుని తిరుగు.
ఈరోజు పాపమును తప్పించుకునేవారు లేరు. పాపం చేయటం, పాపాన్ని జుర్రుకోవడం ఏదో ప్యాషన్ అయిపోయింది. పాపానికి దూరంగా ఉంటే యోసేపులాగా దీవించబడతాం. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దావీదు పాపం చేశాడు, చేయొద్దన్న పని చేశాడు, కానీ దాని ద్వారా నష్టాన్ని ఎక్కువ అనుభవించాడు. దావీదు ఏం చేశాడు? నష్టాన్ని ఎక్కువ అనుభవించాడు. మరలా పశ్చాత్తాపడి సరిగేసుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, యోసేపులాగా మన జీవితాల్లో పాపానికి దూరంగా పారిపోయి పాపలు ప్రేరేపించినప్పుడు ఒప్పుకోకుండా దాని నుంచి తప్పించుకొని మనం తిరిగితే ఆశీర్వదిస్తాడు. యోసేపును ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. కాబట్టి పాపపు యోచన వచ్చినప్పుడు మనం తప్పించుకోవాలి. పాపపు ఆలోచన మనం వస్తున్నప్పుడు తప్పించుకుందాం. పాపుల మార్గం నిలవకుండా దేవుని సరళములు సాగడం. స్తోత్రం చెప్పండి. వెళ్తున్నాను గత బళ్ళార నుంచి బళ్ళారాధన వరకు నీ యోచన, నీ నడవడిక, నీ ప్రవర్తన ఏ రీతిగా దేవుని ఎదుట ఉంది? దేవుడు మెచ్చేదిగా ఉందా? దేవునికి నచ్చేదిగా ఉందా? ఆలోచించే దేవుని సేవకుడిగా నన్ను తెలియచేస్తా ఉన్నాను. జాగ్రత్త. నిన్ను నువ్వు విమర్శించుకుని, నిన్ను పరిశోధన చేసుకుని ఈ బలంలో చేయి. దేవుని నీ హృదయాన్ని సరి చేసుకుని ఈ కార్యములో పాలు పంపులు పొందు, నువ్వు దీవించబడతావు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.